హర హర మహాదేవ. ముందు రోజు నేను హోమ మండపాన్ని ఆవు పేడతో అలంకరించాను కదా. ఆ నెక్స్ట్ డే పూజారులు చక్కగా ముగ్గు, పసుపు, కుంకాలు, కలశాలతో హోమగుండాన్ని రెడీ చేశారు. పుత్రగణపతి హోమం అండ్ శనికి సంబంధించినటువంటి నవగ్రహ హోమాలు జరగబోతున్నాయి. ఇప్పుడు నేను ఒక మంచి ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇది రియల్గా జరిగిందనమాట. ఒక 80 ఏళ్ల వృద్ధ పూజారి మీద ఒక కేసు నమోదవుతుంది. ఏమని అంటే తను అక్రమంగా ఆస్తులు సంపాదించాడని, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడుతున్నాడు అని. సో ఈ కేసు కోర్టుకి హీరింగ్ వస్తుంది. అప్పుడు జడ్జి ఆ వృద్ధ పూజారితో ఇలా అంటాడు, అక్రమంగా ఆస్తులు సంపాదించడం తప్పు కదా, అందులోనూ గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టకపోవటం ఇంకా తప్పు కదా అని. అప్పుడు ఆ పూజారి ఇలా చెప్తాడనమాట, నేను ఏది అక్రమంగా సంపాదించలేదు, ధర్మబద్ధంగా నాకు వచ్చిన ఈ ఆస్తులన్నీ. ఒకరోజు నేను సూర్య నమస్కారాలు చేసుకుంటుండగా ఒక జంట జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవటానికి అక్కడికి వచ్చారు. వాళ్ళకి నచ్చ చెప్పి జీవితం విలువ చెప్పి అంతా బాగుంటుందని బ్లెస్ చేసి పంపించాను. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ నన్ను వచ్చి కలిశారు. బిజినెస్ బాగా సెట్ అయిందని, బాగా ధనాన్ని ఆర్జించామని, లైఫ్లో సెట్ అయ్యామని, అందులో కొంత ధనాన్ని నేను వద్దంటున్నా కూడా నాకు హ్యాపీగా ఇచ్చారు. అప్పుడు నేను ఆ జంటని మనస్ఫూర్తిగా పండంటి బిడ్డ పుడతాడు మీకు అని దీవించాను. మరలా ఆ జంట 1 సంవత్సరం తర్వాత నా దగ్గరికి బిడ్డను తీసుకొని వచ్చి నాకు కొంత భూమిని ఇచ్చి బిడ్డని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయమన్నారు. నేను అప్పుడు ఆ బిడ్డని ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశీర్వదించాను. ఆ తర్వాత కొంతకాలానికి మరలా ఆ జంట తిరిగి వచ్చి తమ బిడ్డ ప్రయోజకుడయ్యాడని, ఉన్నత స్థానాలకు ఎదిగాడని చాలా సంతోషంగా వాళ్ళ ఆస్తిలోని కొంత భాగాన్ని తనకిచ్చారని పూజారి చెప్తారనమాట. ఈ విధంగా ఆ ఆస్తి తనకి ధర్మబద్ధంగా వచ్చిందని జడ్జికి తెలియజేస్తాడు. ఇంకా ఆ జడ్జితో ఇలా అంటాడు, ఆ రోజు నేను మనస్ఫూర్తిగా బ్లెస్ చేసి లైఫ్లో ఎదుగుతాడు అని ఆశీర్వదించింది నిన్నే, ఆ జంట మరెవరో కాదు మీ తల్లిదండ్రులే అని. ఒక్కసారిగా ఆ జడ్జి అవాక్ అవుతాడు. రియల్లీ సూపర్బ్ కదా. హర హర మహాదేవ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి.